ఇంకొకడు అతికాయుడు. ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునిక్కి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు. ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు. ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలి ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారం